వెల్కమ్ టు డిటివి న్యూస్. ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని ములుగు జిల్లా టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా విభాగం అధ్యక్షురాలు మేడి చైతన్య మెట్రో ఉదయంతో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల్లో పాల్గొంటూనే యూనియన్ కార్యక్రమాల్లో మహిళా ఉద్యోగులు చురుకుగా పాల్గొంటూ బతుకమ్మ, మహిళా దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు. అలాగే రాష్ట్ర చరిత్రలోనే మహిళా ఉద్యోగురాలిగా ఉన్న తనకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పోలు రాజు, కార్యవర్గానికి తనకు సహకరించిన మహిళా ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన దృష్టికి వచ్చిన మహిళా ఉద్యోగుల సమస్యలను అందరి సహకారంతో పరిష్కరిస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. నేను టీఎన్జిఎస్ యూనియన్ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అప్పటి నుంచి జిల్లాలోని మహిళలందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఏ చిన్న సమస్య వచ్చినా అప్పటికప్పుడు మా వీలైనంతగా పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రతి ఏటా వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కానీ, బతుకమ్మ ఉత్సవాలను కానీ ఘనంగా నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి ప్రతి ఏటా వారికి క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే ఒక మహిళా అధ్యక్షురాలుగా మేము చేస్తున్న కృషికి అభినందించి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ అన్న గారు మరియు పూజీ ప్రధాన కార్యదర్శి గారు అభినందించి నన్ను ఒక మహిళా జిల్లా కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇది నేను గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర నాయకత్వానికి, అలాగే మా ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ పోలు రాజు గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళా ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న సమస్య నా దృష్టికి వచ్చినా మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి న్యాయం జరిగేలాగా, అన్ని సమస్యలు పరిష్కరించేలాగా ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు అండదండలు అందిస్తున్న మా ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ పోలు రాజు గారికి, అలాగే మా యూనియన్ కార్యవర్గానికి, మహిళా సోదరీమణులందరికీ ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.